బీటెక్ పాస్ అయినావు 70% వచ్చింది, కానీ నీకు సరిగా ల్యాప్టాప్ నడిపియడానికి రాదు, వాడు అడిగిన క్వశ్చన్ ఇంగ్లీష్ చెప్పనీకి రాదు, ల్యాప్టాప్ లో ఒక ప్రాజెక్ట్ చేస్తానికి రాదు, వాడు ఎట్లా జాబ్ ఇస్తాడు మల్టీనేషనల్ కంపెనీ? కాదు ఫస్ట్ టైం సార్ పొలిటిషియన్ లా కాకుండా ఎడ్యుకేషన్ లాగా మాట్లాడుతారు సార్. నేను ఆల్రౌండర్ రియాలిటీ సార్, రియాలిటీ మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. యూనివర్సిటీ అయ్యింది గులాబ్ తోటనే మొదలు 93లో గులాబ్ తోట, 2002లో ఇంజనీరింగ్ కాలేజ్. మీ క్వాలిఫికేషన్ సార్? లైఫ్ లా జీవితాన్ని చదివిన పాలు అమ్మేటప్పుడు నాకు టీబీ వచ్చింది రోగం, అట్లా సైకిల్ మీద డబ్బాలు తొక్కి తొక్కి కంట్రోల్ కాక బ్లడ్ కక్కుకొని ఉన్నా. మొన్న ఏదో చూసిన తుమ్మితే తుఫాన్ వస్తుంది. మల్లారెడ్డి అంటే ఏమనుకుంటారు మీరు? తుమ్మితే కాదు, ఇట్లా పోతుంటేనే అట్లా. మా తాత పేరు కూడా మల్లారెడ్డి, మా నాయన పేరు కూడా మల్లారెడ్డి, నేను హ్యాట్రిక్ మల్లారెడ్డి. సార్ మీరు ముందు అనుకుంటారా సార్ డైలాగ్ ఇట్లా కొట్టాలని? నా తన పెన్ ఉండేది, పేపర్ లేదు. నువ్వన్నా రాసుకొని మాట్లాడుతున్నావు, నాకు అది కూడా లేదు. నాకు 10 CBSE స్కూల్స్ ఉన్నాయి, మొత్తం 50,000 స్టూడెంట్స్ మా క్యాంపస్ లో. ఫీజు కూడా నా తన మాక్సిమం 2 లక్షలు ఉంటుంది. 50,000 మంది స్టూడెంట్స్ అనుకుంటే ఇంటూ ₹1,00,000 వేసుకుంటాం. నాకు క్యాలిక్యులేటర్ పనిచేస్తుంది సార్. ఈ 100 కోట్ల సార్ ఏం చేస్తున్నాడు? ITR ఫైల్ చేస్తానేమో 1,80,00,000 ఫైల్ చేస్తారు. మళ్ళీ నాకేమో 10 CBSE కాలేజ్లు 3-4 యూనివర్సిటీలు అన్నప్పుడు ఈ మిస్ మ్యాచ్ అవుతుంది కదా. చెప్తా ఏం లేదు, అన్ని ఓపెన్ గా చెప్పేస్తారు సార్. మరి ఉండే కదా, ఆయన రుణం తీర్చుకోవాలంటే 2 పనులు చేయాలి. ఒకటి ప్రజాసేవ. ప్రజాసేవ అంటారు దందా చేస్తలేరా? ప్రజాసేవ అంటారు పైసలు వస్తలేవా? ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, లేకపోతే కబ్జాలు, చెరువులో కట్టింది, వీళ్ళు అసలు దేంట్లో నిజం లేదా? ఫస్ట్ టైం ఇన్ ఇండియా తక్కువ కాలేజీలు నిజంగా అయితేనే సార్ ఇవనేది నడుస్తుంది. కథ